బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ ఒక పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు ఆయన హలో. వైసీపీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ అయితే ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఓట్ల లెక్కింపు అంశంలో వైసీపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ని ఇప్పుడు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చెప్పిందో దానికి మేము అంగీకరిస్తున్నాం అన్నట్లుగా కూడా హైకోర్టు సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఈ పోస్టల్ బ్యాలెట్ అది చాలా కీలకంగా మారిన దశలో ఎప్పుడూ లేదు. ఉద్యోగులందరూ కూడా క్యూలో నిలబడి గంటల తరబడి వెయిట్ చేసి సుమారుగా 6 లక్షలకు పైచిలకు ఉద్యోగులు ఉంటే 4,40,000 మంది ఉద్యోగులు ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఇది మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడు నాకు ఊహ తెలిసాక ఎప్పుడు ఈ స్థాయిలో రావడం జరగలేదు. అయితే ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఎంతగా వేయడానికి కారణం ఏంటంటే ఒక పక్క చర్చనీయాంశంగా వినబడేది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ప్రభుత్వం ఏదైతే గడిచిన 5 ఏళ్లలో ఉద్యోగులకి ఏమాత్రం సంతృప్తి పరచలేదు, ఉద్యోగులకు అసలు పట్టించుకోలేదు. ఎంతసేపు పథకాలను మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిడిల్ క్లాస్ దిగువ స్థాయి వాళ్ళని పట్టించుకున్నారు, ఉద్యోగులు అసలు పట్టించుకోలేదు. పైగా ఉద్యోగులు అంటే ఎంతసేపు ఆడుకునే ఉంటారు తప్ప పని చేయరు అనే ధోరణిలోనే మిగతా వాళ్ళందరినీ క్రియేట్ చేశారు అనే అంశం మీద ప్రధానంగా టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలా గురుగా ఉన్నారు. టీచర్లు అయితే అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేశారు మొదట్లో. అయితే ఈ అంశం మీద మొత్తం మీద చాలా ఇది వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళు తండోపతండాలుగా వెళ్ళి క్యూ లైన్ ఓట్లు వేయడం, ఎంత మెజారిటీ వచ్చిందంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్న అంశంతో ఆ పోస్టల్ బ్యాలెట్ ని అంటే మాన్యువల్ గా వేసేదాన్ని బాక్స్ లో వేసిన తర్వాత ఆ బాక్స్ కి ఆ రిటర్నింగ్ అధికారి కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ అంతా సర్వత్రా చెక్ చేసి దానికి సీల్ వేయడం జరుగుతుంది. సీల్ వేసాక స్ట్రాంగ్ రూమ్ లకు పంపిస్తారు. సో ఈసారి ఆ సీల్ వేసినప్పుడు ఏం చేసిందంటే కొన్నిటికి సరిగ్గా సీల్ వేయలేదంట, సరిగ్గా లాక్ చేయలేదు. లాక్ చేయని వాటికి మరలా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో లేదంటే కొంతమంది ప్రతిపక్షాలకి సానుభూతిగా ఉండేవాళ్ళు ఊరికే వేరే దొంగ ఓట్లు వేసి అందులో వేసేస్తారు, అట్లా యాడ్ చేసేస్తారు, లేనిపోని కలుపుతారనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళు హైకోర్టుకి ఎక్కడం జరిగింది. సో హైకోర్టుకి ఎక్కితే ముందే హైకోర్టుకి ఎక్కక ముందే ఎలక్షన్ కమిషన్ సంప్రదించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా అడిగారు, సార్ ఇట్లా మీరు పోస్టల్ బ్యాలెట్ కి పూర్తి స్థాయిలో లాక్ కానీ సీల్ అయిపోతే అది కుమ్మక్క అయినట్టే, దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసినట్టే కదా దాని అర్థం, అలాంటి దాన్ని ఎలా లెక్కిస్తారు అని అంటే దానికేం ప్రాబ్లం లేదు, ఎట్లా చుట్టూ అందరూ ఉంటారు, మేము సీసీ కెమెరాల ద్వారా సిగ్నేచర్ ఒక్కసారి ఉంది అంటే చాలు, మాకు అది మేము పరిగణలోకి తీసుకుంటామంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ నేతలకు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అదే దాన్నే ఏకీభవిస్తూ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అవును, వీళ్ళేమన్నారంటే ఎయిదర్ గజెట్ సంతకం లేకపోయినా సీల్ సరిగ్గా లేకపోయినా రెండింటిని రిజెక్ట్ చేయొచ్చు, దాన్ని లెక్కించకూడదు అన్నట్టుగా వీళ్ళు వాదిస్తే దానికి పర్వాలేదు, గజెట్ సంతకం ఉంటే ఆయన సమక్షంలోనే అందులో వేశారు కాబట్టి సరిపోతుంది, సీల్ పెద్ద ఇంపార్టెంట్ కాదని కూడా చెప్తే వీళ్ళు దాన్ని విస్మరించి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా వాదనలు చూసిన తర్వాత అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉండే గజెట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకం చేసి వాళ్ళ సమక్షంలోనే అంతా సీల్ చేసి స్ట్రాంగ్ రూములు పంపించిన నేపథ్యంలో దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. అదే ఇప్పుడు వాళ్ళకి నిజంగా బిగ్ ఝలక్ అనిపించవచ్చు. ఎందుకంటే ఏదైతే ఉద్యోగులు బాగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారో, సో ఇప్పుడు ఉద్యోగులు 4,40,000 ఓటర్లలో ఖచ్చితంగా 3 లక్షలు కూటమికే ఫేవర్ గా ఉండే అవకాశం ఉంది. తర్వాత మహా అయితే 1,00,000 కన్నా ఇంకా తక్కువే వైసీపీకి ఫేవర్ గా ఉండే నేపథ్యంలో దాన్ని పక్కకు పెడదాం, ఆ సీల్ లేనివి లెక్కించకుండా చేస్తే వీళ్ళు కొంచెం ఫేవర్ గా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారన్నట్టు కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో అందుకు వీళ్ళు అలా వెళ్ళడం, ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల అధికారికి చెప్పినప్పటికి కూడా వీళ్ళు మరలా హైకోర్టుకు వెళ్ళడంతో వీళ్ళ తరపు వాళ్ళు కూడా వాదించడం జరిగింది. అసలు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీ నాయకులు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ వ్యతిరేకత అండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యోగస్తులను సరిగ్గా పట్టించుకోలేదు. గడిచిన 5 ఏళ్లలో ఒక టీఏ లేదు, డిఏ లేదు, పిఆర్సీ ప్రస్తావనే లేదు. ఆఖరికి వాళ్ళు ఈపీఎఫ్ డబ్బులు కూడా వీళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తుంటే చాలా అంటే వాళ్ళకి మళ్ళీ బయోమెట్రిక్ పెట్టడం, ఐరిష్ ఇది పెట్టడం, లేటుగా వస్తే హాఫ్ డే కట్ చేయడం, చాలా వరకు అనమాట మీటింగ్లు పెట్టి ఉపాధ్యాయులకైతే మరి కాస్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మన ఊరు మన బడి అని ఏదో స్టార్ట్ చేశారు, దానికి కొన్ని లక్షలు వెచ్చించి స్కూల్స్ ని రీమోడలింగ్ చేశారు, బాగుంది. సో అలాంటప్పుడు ఆ స్కూల్స్ లో స్ట్రెంత్ ఉందా?
లేదు. ఎందుకు లేదంటే 1-2 తరగతుల వరకే ఆ స్కూల్కి పెట్టి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్కి మార్చారంట. సో ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరైతే 5 మంది 10 మంది ఉంటారో వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. వాళ్ళు కావాలని డెప్యుటేషన్ మీరు వేరే స్కూల్కి మార్చడం, ఈ రోజు ఈ హై స్కూల్కి వెళ్ళండి, నెక్స్ట్ డే ఆ హై స్కూల్కి వెళ్ళండి అని ఇట్లా ఊరికి ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కూడా చర్చలు జరిగాయి, ఎన్జిఓస్ వాళ్ళతో జరిగాయి, ఉద్యోగ సంఘాల నేతలతో జరిగినా కూడా ఎక్కడ సఫలీకృతం అవ్వలేదు. మరికొన్ని సందర్భాల్లో గుంటూరు అలాగే తాడేపల్లిగూడెం లాంటి కొన్ని సెంటర్లలో ఎవరైతే ఉద్యోగ సంఘం నేతలు ఉన్నారో వాళ్ళని ఊరికే కేసులు ఇరికించే ప్రయత్నం చేయడం, ఎవరైతే చర్చలకు వెళ్ళారో వాళ్ళని, ఇట్లా అన్ని జరగడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా వెక్స్ అయిపోయారు, విసిగిపోయారు. ఎవరు కూడా అంత విసిగిపోయిన నేపథ్యంలో చర్చలకు వెళ్ళినా సఫలీకృతం అవ్వలేదు, అమరావతి ముట్టడి చేసినా సఫలీకృతం అవ్వలేదు. సో ఇట్లా కాదు, నెక్స్ట్ ఆ ఈపీఎస్ ఏదైతే ఉందో అది గుడ్డిగా నమ్మారండి ఉద్యోగస్తులు. నిజంగా అంటే మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, లేకపోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈపీఎస్ మేము ప్రభుత్వం రాగానే ఈపీఎస్ మీకు చేపిస్తామని చెప్పారంట. దాన్ని వీళ్ళు నమ్మారంట. నేను ఒక సందర్భంలో అడిగాను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి, ఏమండి బాబు గారు హయాంలో ఈపీఎస్ చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి, అది చాలా అవ్వదు, సో వాళ్ళు చేయరంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఈ ఈపీఎస్ సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తా అంటే మీరు ఎలా నమ్మారు, అది అవ్వదని మీకు కూడా తెలుసు కదా అంటే, ఏం చేస్తా అండి ఆ టైంలో ఏదో మార్పు కోరుకున్నాం, ఈయన కూడా ఏదైనా నందిని పంది చేస్తాడేమో, ఫుల్ మెజారిటీ వస్తాడని నమ్ముకొని మేము చేశాము, కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన తేవట్లేదు. 3 ఏళ్ల పాటు డ్రాగ్ చేసి 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 4-7 వచ్చాక ఈపీఎస్ అసలు ఎక్కడ పాసిబుల్, అసలు అవ్వదు కదా అని చెప్పేసారు. దాంతో మరి కాస్త రగిలిపోయారు. ఇంకోటి రిటైర్మెంట్ వాళ్ళకి అరే ఇంకా ప్రభుత్వంలో చేయలేకపోతున్నాం అనుకుంటే రిటైర్మెంట్ అవుదామంటే దాన్ని 62 చేశారు. ఎందుకు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆ పెన్షన్ డబ్బులు అవన్నీ ఇవ్వబడతాయని చెప్పి ఇవ్వడానికి మళ్ళీ ఖజానా డబ్బులు లేవు, అన్ని పథకాలుగా తరలించిన నేపథ్యంలో ఇవ్వబడతాన ఉద్దేశంతో 62 చేశారు. 62 ఏళ్ళు చేస్తే ఇప్పుడు 60 ఏళ్ళ వరకే చాలా ఇబ్బంది పడుతూ చేస్తారు. 50 దాటాక రకరకాల డిసీజెస్ వస్తాయి చాలా మందికి, బీపీలు షుగర్లు. ఇంకా 62 ఏళ్ళు అంటే చాలా మందికి సరిగ్గా దృష్టి ఆనక, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదా డ్రైవర్స్, అటువంటి వాళ్ళకి కళ్ళు దృష్టి సరిగ్గా లేక వాళ్ళు ఏం జాబ్ చేయగలరు చెప్పండి. ఇట్లాంటి అన్నింటిలో కోణాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆవేశం ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మొన్న పోలింగ్ ముందు కూడా మన టార్గెట్ అంతా కూడా కింద స్థాయి వాళ్ళు, సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళే, ఈ ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఎవరు మనకు ఓటు వేయరని కూడా అన్నారట. అది నిజంగా అన్నారో లేదో తెలీదు. ఆ వార్త కూడా ఉద్యోగస్తుల్ని మరి కాస్త కోపోద్రిక్తులు అయ్యేలాగా చేసింది అనమాట. సో లాభం లేదని చెప్పి అందరూ రోడ్డెక్కి పోస్టల్ బ్యాలెట్ నుంచి ఎవరెవరైతే రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఓపిక తెచ్చుకొని మరి ఈసారి ఓటేశారు. అందుకే ఓటింగ్ పర్సెంట్ కోసం అంత భారీ స్థాయిలో పెరిగింది. సో ఏ మాత్రం మనకి ఎడిషన్ తగ్గిన, పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొంచెం తగ్గినా మనకు మెజారిటీ వస్తుందన్న తాపత్రయంతో వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా అది పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఏది చెప్పిందో అదే ఫాలో అవ్వడం చెప్పింది. అది నిజంగా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులే. ఓకే, థ్యాంక్ యూ.